హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్వతీపురం మన్యం జిల్లాలో అనేక ఏళ్లుగా గిరిజన ప్రజలందరినీ కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏనుగుల గుంపు వచ్చిందంటే చాలు పంటని నాశనం చేసి ధ్వంసం చేసి మా నోటి కాడ కూడు లాగేస్తున్నాయి మహాప్రభో అంటూ ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్నప్పటికి కూడా వారి మాటలన్నీ కూడా ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో హామీలు ఇస్తున్నారు అటవీ శాఖ అధికారులు, కానీ ఈ ఏనుగుల గుంపు నుండి ప్రమాదం మాకు వాటిల్లుతుంది, వీటిని కంట్రోల్ చేయండి, జనావాసాల మధ్యలోకి వచ్చేస్తున్నాయి, వీటి వల్ల మేము బయటికి రాలేకపోతున్నాము, ఏదైనా ప్రయాణాలకి వెళ్ళాలన్నా సరే పంట ఏమవుతుందో, మా ప్రాణాలు ఏమవుతున్నాయో అనేసని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బయటికి వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి ఉందని మొర పెట్టుకున్నప్పుడు కూడా అధికారులు అయితే మాత్రం వీరి యందు ఒక జాలి కూడా చూపించట్లేదనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలో ఒక ఏనుగుల గుంపు హల్చల్ చేస్తూ పంట పొలాల్ని ధ్వంసం చేసింది. ధ్వంసం చేయడమే కాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ని, అదేవిధంగా బోర్ మోటార్స్ అన్నిటిని కూడా పీకి పారేసి దర్జాగా తిష్టి వేసి కూర్చున్నాయి. సో ఒక్కొక్క ప్రాంతం నుండి తరలి వెళ్తూ అరటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోటలు అన్నీ కూడా నష్టాన్ని చేకూర్చి అక్కడ రైతులకి కన్నీటి వేదని మిగులుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మూగ జీవాలు, వాటికి కూడా ఏమీ అన్యం పుణ్యం తెలియదు, కానీ వాటి యొక్క ఆవాసాలన్నీ కూడా జనాలు ఆక్రమించుకోవడం వల్ల ఎటు వెళ్ళాలో దారి తెలియక మూగ జీవాలు దిక్కుతోచని స్థితిలో జనాల మధ్యలోకి వచ్చి అవి కూడా తెలియనితనంతో చేస్తున్న చేష్టలని మరికొంతమంది వన్యప్రాణుల యొక్క ప్రియులు అంటుంటే, మరికొంతమంది ఇవన్నీ కూడా అధికారులు కట్టడి చేస్తే ఇటు మాకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, అదేవిధంగా ఏనుగులకు కూడా వాటికి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, దయచేసి అధికారులు మా యందు దయ ఉంచండి అంటూ కూడా అక్కడున్న రైతులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే కురుపాం నియోజకవర్గం నుండి ఇటు సాలూరు, అటు మక్కువ మండలం ఒక ప్రాంతం కాదు, అన్నీ కూడా కలిగి తిరుగుతూ ఒక చుట్టాలు వచ్చి పలకరించినట్టు ప్రతి ప్రాంతానికి వెళ్ళి పలకరిస్తూ అక్కడున్న పంటలన్నీ కూడా నాశనం చేసేస్తూ రైతులకైతే మాత్రం ఆవేదనని మిగులుస్తున్నాయి. రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం గైసెల ప్రాంతంలో కొంతమంది రైతుల యొక్క పంట పొలాల్లోకి, అదేవిధంగా పామాయిలు, జీడి తోటలోకి ప్రవేశించి అక్కడ ఎలక్ట్రికల్ పోల్స్, అదేవిధంగా మోటార్లన్నీ కూడా ధ్వంసం చేశాయి. ఇంకా అవి తేరుకొని ఇంకో వచ్చాయో లేదో ఇక్కడ కూడా పంటను ధ్వంసం చేసేస్తున్నాయి. సో ఎలా అయినా సరే మా బాధ వైపు కాస్త దృష్టి మళ్లించండి నాయను అంటూ కూడా పాపం అమాయకులైనటువంటి రైతులు దిగలుగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏనుగులు ఒకవైపు ప్రాంతాన ఉన్నాయంటే చాలు ఇక్కడ హడలెత్తిపోతున్నారు. ఏమో అవి పంట నష్టంతో పాటు మా ప్రాణాలను కూడా ఏం చేస్తాయో, ఇళ్ళ మీద కానీ గుంపుగా వచ్చి ఇల్లు తిరిగేసేసాయంటే మా పరిస్థితి ఏంటి అని కూడా లబోదిబోమంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.